వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, 7th క్లాస్ మొక్కలలో పోషణ టాపిక్ ఏంటి? మొక్కలలో పోషణ. మొత్తము ఈ లెసన్కి సంబంధించి మొత్తం 20 పాయింట్స్ ఉన్నాయి. 20 పాయింట్స్ ఒక్క వీడియోలో తెలుసుకోండి. సో 5 minutes ఆర్ 7 minutes పట్టొచ్చు వీడియో. తప్పకుండా మొత్తం మొత్తం లైన్ టు లైన్ బిట్స్ అనమాట ఇవి. చూడండి, ఫస్ట్ బిట్ పోషకాలు. పోషకాలు అంటే ఏంటివి? పోషకాలను వేటిని అంటారు? పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, వీటిని మనం పోషకాలు అని అంటారు. పోషకాలు ఏంటివి? పోషకాలు ఏంటివి? పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలను పోషకాలు అంటారు. పోషకాల విధి. పోషకాలు ఏం చేస్తాయి? పోషకాలు జీవులకు తమ శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, దెబ్బతిన్న శరీర భాగాల మరమ్మతులకు మరియు శరీరంలో వివిధ జీవక్రియలు నిర్వహించడానికి అవసరమైన శక్తిని పోషకాలు ఇస్తాయన్నమాట. సో పోషకాల విధి తెలుసుకున్నాం కదా. పోషణ అనేది ఒక జీవి ఆహారాన్ని తీసుకునే మరియు శరీరంలో దాన్ని వినియోగించుకునే విధానాన్ని పోషణ అని అంటారు. సో స్వయం పోషణ అంటే తమంతట తాము సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే విధానాన్నే స్వయం పోషణ అంటారు. స్వయం పోషకాలంటే స్వయం పోషణ విధానాన్ని సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అని అంటారు. అందుచేత మొక్కలు అనేవి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి కదా. సో వీటిని స్వయం పోషకాలు అని అంటారు. తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే స్వయం పోషకాలు ఏంటివి? మొక్కలు. మోస్ట్ ఎగ్జాంపుల్ మొక్కలు. ఇంకోటి కూడా ఉంది, తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. ఏంటివంటే శైవలాలు. సో వాటి గురించి నెక్స్ట్ రాబోయే బిట్లో చెప్పుకుందాం. సో నెక్స్ట్ పరపోషకాలంటే ఇతర మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను ఇవి తీసుకుంటాయి. ఇతర జీవులపై లేదా మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను స్వీకరించేటివే పరపోషకాలు అన్నమాట. సో మొక్కల గురించి తెలుసుకుందాం. మొక్కలు ఎలా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి? మొక్కలు అనేటివేంటివి? స్వయం పోషకాలు. మొక్కలు స్వయం పోషకాలు. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవడానికి మెయిన్ ఏం కావాలి? మొక్కలు నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఖనిజ లవణాలను ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తామే స్వతహాగా తయారు చేసుకుంటాయి. సో నెక్స్ట్ చూడండి, పత్రాలు. పత్రం యొక్క భాగాలు. పార్ట్స్ 6th క్లాస్లో తెలుసుకున్నాం కదా. పత్రం అనేది ఎలా ఉంటుంది? ఇదనుకో పత్రము. ఈ పత్రానికి పైన మనకు బాగా కనపడేదంటే పత్రపు ఈనెలు, పార్శ్వ ఈనెలు, మధ్య ఈనె, ఇవే కదా మనకు కనపడేది పత్రం యొక్క పార్ట్స్ అంటే. సో పత్ర భాగాలు. అలాగే పత్రాన్ని అడ్డుకోత కోస్తే ఏం కనపడతాయి చూద్దాం. పత్రాన్ని అడ్డుకోత కోయగా ఈ విధంగా కనబడుతుంది అనమాట. చూడండి, ఇది పత్రం. సో లోపల చిన్నవి కనిపిస్తున్నాయి కదా, పత్రం అడ్డుకోత. ఇక్కడ చూడండి గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఏంటంటే పత్రరంధ్రము. ఏంటిది? పత్రరంధ్రము. పత్రరంధ్రంలో ఏముంటాయి? పత్రరంధ్రంలో రక్షక తంత్రాలు ఉంటాయి. పత్రాన్ని కాపాడే రక్షక తంత్రాలు ఉంటాయి పత్రరంధ్రంలో. ఓకే, రక్షక తంత్రాలు ఉంటాయన్నమాట ఇక్కడ పత్రరంధ్రం దగ్గర. సో పత్రరంధ్రం మనకు దేనికి ఉపయోగపడుతుందంటే వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవడానికి పత్రానికి ఉపయోగపడుతుంది పత్రరంధ్రము. అలాగే పత్రహరితం అనేది కూడా ఇక్కడే అడ్డుకోతలో కనిపిస్తుంది. ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని, పత్రంలోని ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని పత్రహరితం అంటారు. పత్రహరితం కూడా కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగపడుతుంది. అలాగే మొక్కలు ఆహారం ఎలా తయారు చేసుకుంటాయంటే కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియను ఉపయోగించి మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కదా. సో పత్రహరితం తెలుసుకున్నాం, పత్రరంధ్రం తెలుసుకున్నాం. పత్రరంధ్రం ద్వారా మొక్కలు బాష్పోత్సేకాన్ని కూడా చర్య జరుపుతాయి. అలాగే నెక్స్ట్ చూడండి, కిరణజన్య సంయోగక్రియ ఎలా జరుగుతుంది? కిరణజన్య సంయోగక్రియ మొక్కకు 6th క్లాస్లో తెలుసుకున్నాం కదా. నీరు, ఖనిజ లవణాలు మొక్కకు ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలోని వేర్ల ద్వారా నీరు, ఖనిజ లవణాలు అనేది మొక్కకు అందుతాయి కదా. సో అలా అందిన నీటిని మరియు పత్రరంధ్రం ద్వారా స్వీకరించినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని సూర్యరశ్మి సహాయంతో పత్రహరితం ఉంటేనే అక్కడ
అవి తయారు చేసుకుంటాయి. పత్రహరితం ఉంది కదా, పత్రంలో పత్రహరితం ఉంది. పత్రహరితము సూర్యరశ్మి ఆధ్వర్యంలో ఇవి కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఈ మొక్కలు మనకి ఆక్సిజన్ ఇవ్వడం ద్వారానే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు అనేటివి జీవించగలుగుతున్నాము. సో నెక్స్ట్ చూడండి, కార్బోహైడ్రేట్స్ని ఏమంటారు? పిండి పదార్థాలని కూడా అనొచ్చు. ఏమంటారు? పిండి పదార్థాలు. సో పిండి పదార్థం మొక్కలో కిరంజన్య సంయోక్రియ జరిగిందా లేదా, అక్కడ పిండి పదార్థం తయారైందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగించే టెస్ట్ ఏంది? అయోడిన్ టెస్ట్. అయోడిన్ పరీక్ష ద్వారా అక్కడ మొక్క పిండి పదార్థం తయారు చేసిందా లేదా, అక్కడ కిరంజన్య సంయోక్రియ జరిగిందా లేదా అనేది మనకి ఉపయోగపడుతుంది. ఒక బిట్. నెక్స్ట్ బిట్ చూడండి, కణం, కణత్వచం, కేంద్రకం, కణద్రవం. కణం ఉంది కదా, ఒక చిన్న కణం. ఆ కణాన్ని మనము చూడలేము. ఎన్నో కణాలు కలిస్తే కానీ ఒక జీవి, ఒక మొక్క కానీ జంతువు కానీ తయారు కాదనమాట. ఆ చిన్న చిన్న పరిమాణంతో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? కణం. ఆ కణం అనేది సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే మనం చూడగలము. కణంలో ఏమేమి ఉంటాయంటే, కణం ఇలా ఉంటుంది. కణం చుట్టూ కనకత్వచము, ఇదేంది? పొర, దాన్ని కాపాడే పొర కనకత్వచం ఉంటుంది. కణం లోపల, ఇది కణం అనుకో, కణం లోపల కేంద్రకం ఉంది. కణంలో కేంద్రకం చుట్టూ కణద్రవ్యం అనేది ఉంటుందన్నమాట. సో వీటి డెవలప్మెంటే మనకి శరీర భాగాలు వృద్ధి చెందుతాయి. నెక్స్ట్ చూడండి, స్వయం పోషకాలు మొక్కలు శైవలాలు కదా. శైవలాలు ఇక్కడ ఉంటాయి ఎక్కువ నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో, మరియు ఎక్కువగా నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో శైవలాలు ఉంటాయి. పీచు అనమాట, ఇది నాచు అంటాం కదా మనము, పీచు కదా నాచు అంటాం కదా, గ్రీన్గా వస్తుంది నాచు, వాటర్ స్టేబుల్ ఉన్న కాడ. సో ఆ నాచే శైవలాలు అనమాట. ఇవి ఎలా ఉంటాయి? సన్నని పోగుల వంటి ఆకులను కలిగి ఉంటాయి, చల్లని పోగుల వంటి దారాలను కలిగి ఉంటాయి. ఈ నాచులు కూడా తనకై తాను స్వయంగా కిరంజన్య సంయోక్రియ జరుపుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కాబట్టి ఇవి కూడా స్వయం పోషకాలు. పరపోషకాలు ఇతర జీవులపై ఆధారపడి వాటి యొక్క ఆహారాన్ని తింటాయి అన్నమాట. పరాన్న జీవి మోస్ట్ ఎగ్జాంపుల్ ఏంది దీనికి? కస్కూటా జాతి మొక్కలు అనమాట. అంటే బంగారు తీగ. ఇవి ఎక్కడుంటాయి? చెట్టుపై ఎల్లో కలర్లో బంగారు తీగలు అల్లుకొని ఉంటాయి కదా, అవి ఏమైతే అంటే కస్కూటి జాతి మొక్కలు. ఆ మొక్క ఏ మొక్కపై ఆక్రమించింటాయి ఆ మొక్క యొక్క ఆహారాన్ని ఇవి తింటాయన్నమాట. సో వాటిని పరాన్న జీవులు అంటారు. నత్రజని అనేది మొక్కకు చాలా ఇంపార్టెంట్. సో పిండి పదార్థాలు ఒక్కటే ఉంటే మొక్క ఆహారం పూర్తయినట్ట. మాంసకృతులు, కొవ్వులు కూడా అవసరం కదా. సో మాంసకృతులు, మొక్క కార్బోహైడ్రేట్స్ని ఉపయోగించుకొని, ఆ శక్తిని ఉపయోగించుకొని మాంసకృతులని తయారు చేసుకోవాలంటే కంపల్సరీ దానికి అవసరం నత్రజని. సో గాలిలో అధిక శాతంలో ఉన్న వాయువు ఏంటి? నత్రజని. కానీ అది మొక్కకు ఉపయోగపడదనమాట. మనం భూమిలో ఉన్నటువంటి నత్రజనిని మాత్రమే, వేర్ల ద్వారా మాత్రమే నత్రజనిని మొక్క స్వీకరించగలదు. గాలిలో ఉన్న నత్రజనిని తన పత్రరంధ్రం ద్వారా తను తీసుకోలేదన్నమాట. అండ్ నెక్స్ట్ కీటకాహార మొక్కలు ఇవి తన ఆహారాన్ని తాను తయారు చేసుకోగలవు. ఇంకా కొన్ని మాంసకృతులు ఇవి అవసరం కదా. సో మాంసకృతులు తయారు చేసుకోవడానికి ఇవి నత్రజనిని ఉపయోగించుకోలేవు. పూర్తి స్థాయిలో నత్రజనిని ఇవి ఉపయోగించుకోలేనందువలన మాంసకృతుల కోసం ఇవి తన కీటకాలు తన పూల వద్దకు వచ్చి చేరినప్పుడు ఇలా ఉంటుంది, సంచి వలె. అట్లా వచ్చి చేరినప్పుడు సంచి క్లోజ్ అయ్యి ఆ కీటకాహారాన్ని తినడం జరుగుతుంది. సో వీటిని కీటకాహార మొక్కలు అంటారు. ఎగ్జాంపుల్కి నెపెంతిస్ మొక్కలు కీటకాహార మొక్కలు. పూతికాహారం కుళ్ళిన పదార్థాలు, ఇవి శిలీంధ్రాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పూతికాహార మొక్కలకి శిలీంధ్రాలు మస్ట్ ఎగ్జాంపుల్. సో పూతికాహారులు ఇవేం చేస్తాయంటే కుళ్ళిన కళేబరాలు లేదా బ్రెడ్ మౌల్స్ అంటారు వీటిని. బ్రెడ్ పై వస్తాయి కదా, బ్రెడ్ పై వచ్చేటివి కూడా, బ్రెడ్ పై వచ్చే ఆ బూజు వంటి ఇవి కూడా శిలీంధ్రాలే అనమాట. వాటిని పూతికాహారులు, బ్రెడ్ మౌల్స్ అంటారు. కొన్ని మంచి పూతికాహారులు కూడా ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఇబ్బంది పెట్టేవి కాకుండా మంచి చేసేటివి. అవి ఏంటివి?
ఈస్ట్ అనేది ఇది కూడా శిలీంధ్రం జాతికి చెందినది. ఈస్ట్ మంచి పూతికాహారులు అనమాట. సో సహజీవనం అంటే మొక్క ఏం చేస్తుంది, రెండు 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 కలిసి సహజీవనం చెందుతున్నాయి, ఒకదానికొకటి సహాయపడతాయన్నమాట. ఒక బ్యాక్టీరియా ఉంది, రైబోజెనియం అనే బ్యాక్టీరియా మొక్కకి లెగ్యూమినేసి జాతి మొక్కలకి అంటే పల్లీలు ఎగ్జాంపుల్, లెగ్యూమినేసి జాతి మొక్కలకి రైబోజం అనే బ్యాక్టీరియా నత్రజనిని అందిస్తుంది. ఆ మొక్క తయారు చేసిన ఆహారాన్ని రైబోజం బ్యాక్టీరియా తీసుకుంటుంది అనమాట. ఇలా ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటే సహజీవనం అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ క్లాస్ ఎలా అనిపించిందో చెప్పారంటే కంటిన్యూ చేస్తాను సెకండ్ క్లాస్.